హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, ముఖ్యంగా ఇది టీచర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టీచర్స్ ఈ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ చెప్పడంలో పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ వీడియోలో ఈ ఈ వీడియో చూపించడం ద్వారా పిల్లలు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఒక సెకండ్ క్లాసే కాదు, ఎనీ క్లాస్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్, ఎనీ అదర్ క్లాసెస్, అంటే లార్జర్ నెంబర్స్ని కూడా ఎలా చేయాలో కూడా ఇది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో. సో ఇక్కడ దీన్ని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు ప్రయత్నం చేస్తాను. అంటే జస్ట్ పవర్ పాయింట్ ద్వారా ఇది ఈజీగా అర్థం అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ 10 నుంచి 20 మధ్య ఉండే నెంబర్లో నియరెస్ట్ నెంబర్, ఉదాహరణకి 18 ఇచ్చాడు. 18 అనేది ఏ నెంబర్కి నియరెస్ట్ అవుతుంది అనేది వాడు అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూద్దాం. అంటే 18 మనం మామూలుగా మనం పెద్దవాళ్ళం ఎవరైనా చెప్పవచ్చు. 18 అనేది నియరెస్ట్ ఏదవుతుంది 20 అని చెప్పేస్తాం. దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎలా చేస్తామో ఒకసారి చూసినట్టయితే, ఇక్కడ 20 నుంచి 10 నుంచి 20 మధ్యలో నెంబర్స్ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఏ నెంబర్ రోల్ అవుతుంది? ఇక్కడ ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని దానికి ఒక థ్రెడ్తో కర్రను కట్టి ఆ కర్రని విడిచిపెట్టినట్టు సెంటర్లో పెట్టి విడిచిపెడితే ఎటువైపు జారుతుంది అని పిల్లలకి మనం ఒక చిన్న ఎక్విప్మెంట్లో తయారు చేసి చూపించవచ్చు. అది అవైలబుల్ లేనప్పుడు ది పవర్ పాయింట్ని ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను చేస్తాను. 14 10కి నియరెస్ట్ అవుతుంది. 13 10కి నియరెస్ట్, 12 10కి నియరెస్ట్, 11 10కి నియరెస్ట్. అంటే 15 నుంచి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా 10కి నియరెస్ట్ అవుతాయి. అలాగే 16 20కి నియరెస్ట్, 15 కూడా 20కి నియరెస్ట్, 17 20కి నియరెస్ట్, 18 20కి నియరెస్ట్, 19 20కి నియరెస్ట్ అవుతాయి. సో ఇలాగ మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పిల్లలకి మనం చెప్పవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దీంట్లో 20, 21, 22, 23, 20 నుంచి 30 మధ్యలో నెంబర్స్ ఎటువైపు ఇదే ప్రాసెస్లో చెప్పినట్టయితే 25కి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ కూడా 20కి నియరెస్ట్ అవుతాయి. 23, 22 మీరు ఆ ఎక్విప్మెంట్లో చేసినా సరే ఇటే జరుగుతుంది. 25 చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే 25 మిడిల్లో ఉంటుంది కదా, 20కి ఎందుకు చెప్పకూడదని. కానీ 25 ఎప్పుడు కూడా మనం 30కి అంటే పైన ఉన్న నెంబర్ మాత్రమే తీసుకోవాలి. 25 కానీ 500, 1000కి కానీ 5000, 10,000 నియరెస్ట్ చేసినప్పుడు కానీ 5ని మాత్రం పై నెంబర్కి, అప్పర్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. ట్వంటీ 29, 30. సో ఇవన్నీ కూడా ఇటు సైడ్ వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే 53, 60. ఇవన్నీ ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించినట్లయితే పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏవి తీసుకున్నా ఇట్లాగే 54 నుంచి 50 వరకు ఉండేవి 50 నియరెస్ట్, 55 నుంచి 60 వరకు ఉండేవి 60కి నియరెస్ట్ అని చెప్పాలి. సో రౌండ్ ఆఫ్ టు ఇప్పుడు 30 నుంచి 40 మధ్యలో ఏ నెంబర్ని రౌండ్ ఆఫ్ చేయాలన్నా మళ్ళీ అంతే. ఉదాహరణకి 33 రౌండ్ ఆఫ్ 33 చేయండి. 33కి రౌండ్ ఆఫ్ నెంబర్ ఎంత అంటే 30 అని చెప్పాలి. 33కి 30. సో ఇలా మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని నెంబర్లు అలా చూపిస్తూ ఉంటే ఆ తర్వాత మీరు చెప్పకపోయినా వాళ్ళే ఏ నెంబర్ చేసినా వాళ్ళే చెప్పేస్తారు. 90కి 100కి మధ్యలో ఇవన్నీ 90కి రౌండ్ ఆఫ్ అంటాం. సో అలాగే 70కి 80కి. రౌండ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కాన్సెప్ట్ మారుతుంది. 100 నుంచి 200. ఇది కొద్దిగా థర్డ్ క్లాస్ పిల్లలకు అర్థం అయ్యేటట్టు చెప్పచ్చు. సెకండ్ క్లాస్ పిల్లలకు కూడా కొద్దిగా అడ్వాన్స్ పిల్లలకి ఇది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ 100 నుంచి 200 మధ్య నెంబర్స్ ఎలా రాయాలి?
యూనిట్స్ ప్లేస్ 0 చేసుకోండి అని చెప్పాలి. ఆ తర్వాత ఉండే నెంబర్‌ని అబ్జర్వ్ చేయమనాలి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లేదు అనుకుంటే ఒకసారి చూద్దాం. యూనిట్స్ ప్లేస్ లేదు అనుకుంటే ఇది. 0 లేదనుకుంటే 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇందాక మనం 10-20 మధ్య రౌండ్ ఆఫ్ ఎలా చేసామో ఇక్కడ యూనిట్స్ ప్లేస్‌లో 0 పెట్టి 100కి రౌండ్ ఆఫ్ చేయాలని చెప్పాలి. ఇప్పుడు అది ఎలా చేసామో అట్లాగే ఇది 100కి. ఉదాహరణకి 120 దేనికి రౌండ్ ఆఫ్ 100. ఇది 124 దేనికి రౌండ్ ఆఫ్ 100. ఈ 100 నుంచి 140 మధ్యలో ఏ నెంబర్ ఇచ్చినా సరే 149 వరకు ఏ నెంబర్ ఇచ్చినా సరే అది 100కి రౌండ్ ఆఫ్ అవుతుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే ఈ మధ్యలో ఇంకా బోలెడు నెంబర్‌లు ఉన్నాయిరా అని చెప్పాలి పిల్లలకి మనం. 100 నుంచి 110 వరకు ఉండేవి. 110 నుంచి 120, 121, 122, 123 అలా 130, 130 నుంచి 140, 140 నుంచి 149 వరకు ఉండేవి. ఏ నెంబర్ అయినా రౌండ్ అప్ చేయాలంటే 100కి రౌండ్ అప్ అవుతుందని చెప్పాలి. అలాగే 150 నుంచి 199 వరకు 200 వరకు కూడా ఇవేవైనా రౌండ్ ఆఫ్ చేయమంటే 200 అని చెప్పాలి. ఓకే. రైట్. అయితే 100 నుంచి 200 వరకు ఏ నెంబర్ అయినా మధ్యలో ఉండే నెంబర్‌ని మనం రౌండ్ ఆఫ్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి 140 100కి రౌండ్ ఆఫ్ అవుతుంది. 110 100కి రౌండ్ ఆఫ్ అవుతుంది. ఉదాహరణకి 110 నుంచి 120 మధ్యలో 125 అన్నాం అనుకోండి. 125 100 నుంచి 149 వరకు ఏ నెంబర్ అయినా సరే ఇటువైపే కదా పడాలి. ఎందుకంటే ఇటువైపు ఇది జారుతుంది కాబట్టి లెఫ్ట్ సైడే నెంబరే నియరెస్ట్ అని చెప్పాలి. సో 100 నుంచి 149 వరకు ఏ నెంబర్ ఇచ్చినా సరే 100కి నియరెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 160 అయితే 200కి, 120 100కి, 150 200కి, 170 200కి, 180 200కి, 190 200కి, 130 100కి. సో ఇందులో ఇవే కాదు 100 నుంచి 149 వరకు ఉండే ఏ నెంబర్ అయినా సరే నియరెస్ట్ 100 అని రాస్తాం. 150 నుంచి 151, 152 అప్ టు 199 వరకు ఏ నెంబర్ అయినా సరే 200కి నియరెస్ట్ నెంబర్ అని చెప్తాము అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలా ఇలాంటివి మరి 2 ఎగ్జాంపుల్స్ చెప్పడం ద్వారా పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. 1000కి రౌండ్ ఆఫ్ చేయమన్నారు కదా! మరి ఇక్కడ 1000 కాదు కదా! అనే డౌట్ రావచ్చు. 0,1000 అని చెప్పాలి. 0,1000 1000లో 4 సున్నాలున్నాయంటే అది 0,1000 అంతే. 1000 0,1000. సో 0,1000 1000కి ఈ నంబర్‌లో దేన్ని నియరెస్ట్ అన్నప్పుడు 0,1000 అని చెప్తాం. అంతేగాని ఇక్కడ 0,1000 కాదేమో దీన్ని రౌండ్ ఆఫ్ చేయకూడదేమో అని అనుకోకూడదు. ఓకే. రైట్. నెక్స్ట్ వీడియోలో ఇంకా పెద్ద క్లాసులకి అవసరమయ్యేవాళ్ళనుకుంటే చేద్దాం ఇంకొక వీడియోలో. ఇక్కడ 1000 నుంచి 2000కి కూడా ఉన్నాయి చూసారా? దీనికి కూడా అలాగే 0 నుంచి 1000 చేసాం. ఇప్పుడు ఇక్కడ దీంట్లో 1000 నుంచి 2000 ఈ మధ్యలో ఉండే వాటిని ఎలా విడదీసుకోవాలి? 1s 10s 0 0 చేసుకోవాలి. 100s నుంచి మనం గమనించినట్లయితే 10, 11, 12, 13, 14, 15 ఇవి మీరు గమనించాలి. చూడండి 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో మీరు ఫస్ట్ చూసినప్పుడు 10 నుంచి 20 మధ్య ఏ నెంబర్‌నైనా ఎలా మనం రౌండ్ ఆఫ్ చేసామో అదే రూల్ ఇక్కడ అప్లికబుల్ చేస్తాం. చేసినట్లయితే అప్పుడు ఈ 1s, 10స్‌ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. మిగతా 2 డిజిట్స్‌ని బట్టే ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా అది రౌండ్ ఆఫ్ అవుతుందో దేనికి రౌండ్ ఆఫ్ అవుతుందో మనం చెప్పవచ్చనమాట. రైట్. ఇప్పుడు చూసినట్టయితే
1400 1400 ఎక్కడికి రౌండ్ 1000కి రౌండ్ ఆఫ్ 1200 1000కి రౌండ్ ఆఫ్ 1100 1000కి రౌండ్ ఆఫ్ 1600 2000కి రౌండ్ ఆఫ్ 1500 2000 రౌండ్ ఆఫ్ నెంబర్ 2000 అవుతుంది 1700 రౌండ్ ఆఫ్ నెంబర్ 2000 ఇలా ఈ నెంబర్లన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తాం 1300 1000కి రౌండ్ ఆఫ్ అవుతుంది ఓకే రైట్ ఇలా మనం ఎంత పెద్ద నెంబర్లైనా ఈ వీడియో ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకొని పిల్లలకి చెప్పవచ్చు థ్యాంక్ యూ